ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 6. ప్రెజెంట్ యువర్ రిక్వెస్ట్ టు గాడ్. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు యేసయ్య వాగ్దానం ఇచ్చాడా? అయితే వాగ్దానాలకు కర్త అయిన దేవునితో పోరాడు. యాకోబు వాగ్దానాలతో పోరాడలేదు గాని వాగ్దానమునకు కర్త అయిన యేసయ్యతో పోరాడాడు. నీ వాగ్దానం వాస్తవ రూపంలోకి తీసుకురావాలంటే వాగ్దానపు హక్కులు నెరవేర్చబడే వరకు నీవు ప్రార్థించాలి అన్నదే ఖచ్చితమైన జవాబు. శక్తివంతమైన కార్యాలను చేయగల ప్రార్థనకు దేవుని వాక్యమే ఆధారం. దేవుడు తనను, తన వాగ్దానాలను, తన ఉద్దేశాలను ప్రార్థనకు అప్పగించాడు. నీవు పట్టుదలతో చేసే ప్రార్థన దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాలను అధిగమించి నేరుగా ఆయన సన్నిధికి దూసుకెళ్తుంది. కాబట్టి ప్రార్థనలో వాగ్దానకర్తను గట్టిగా పట్టుకోవడం ద్వారా వ్యక్తిగత వాగ్దానం నెరవేర్చబడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ డోంట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ విల్ మేక్ స్ట్రైట్ యువర్ పాత్స్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యంలో చూసినప్పుడు ప్రార్థన కంటే గొప్ప బాధ్యత, ప్రార్థన కంటే గొప్ప ఆధిక్యత, ప్రార్థన కంటే మంచి అలవాటు ఇంకొకటి లేదు. కాబట్టి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై యేసయ్య ఇచ్చు ప్రతి వాగ్దానంను మీరు పొందుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మా జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారా ప్రతి అవసరత తీర్చబడుతుంది అని వాగ్దానం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రార్థనా యోధులుగా మారాలని, వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలని నిత్యము వెలుగై ఉన్న యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.